సార్ సిరివెన్నెల గారు త్రివిక్రమ్ గారి సినిమాలో ముందు నువ్వే నువ్వే దగ్గర నుంచి వరుసగా సింగిల్ కార్డ్తో రాశారు ఫస్ట్ నుంచి త్రివిక్రమ్ నువ్వే నువ్వే కావచ్చు అతడు కావచ్చు. తర్వాత మీరు కలేజాలో మీరు ఎంటర్ అయ్యారు, ఒక్క సాంగ్ ఏమో ఆయన రాశారు, మీరేమో మొత్తం ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ రాశారు. తర్వాత కూడా త్రివిక్రమ్ గారు మీతో ఎక్కువగా రాయించుకుంటున్నారు, గురువు గారితో కొంచెం అంటే తగ్గించని కాదు కానీ మీతో ఎక్కువ ట్రావెల్ అవుతున్నారు ఆయన. అంటే ఈ విషయంలో అంటే ఎట్లా మీరు గురువుగారిని దాటిపోతున్నట్ట, ఎట్లా దాన్ని ఎట్లా చూడొచ్చు? అసలు గురువుగారు తగ్గడం ఎగ్గడం ఆయన సిరివెన్నెల మాబోటి 100 మందికి వెలుగునిచ్చే మనిషి ఆయన. ఓకే. సో ఆయన కాంటెక్స్ట్లో తగ్గడాలు గిగ్గడాలు అట్లాంటి మాటలు మనం వాడకూడదు. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ఒక త్రివిక్రమ్ గారు ఏముంది ఇంతకు శ్రవంతి రవికిషోర్ గారికి రాశారు ఎవరెవరని గురువు గారు. ఓకే ఓకే. శ్రవంతి బ్యానర్లో నేను రాస్తున్నాను కదా మరి ఇప్పుడు. అట్లా కృష్ణవంశీ గారు ఇంకా గురువుగారితో రాయిస్తున్నారు. సో క్రిష్ గారు కొత్తగా ఇప్పుడు మొత్తం అన్ని గురువుగారితో రాయిస్తున్నారు మార్పులు చేసి. ఇప్పుడు నేనండి అని కాదు, ఒకప్పుడు చంద్రబోస్ గారు కొత్తగా వచ్చినప్పుడు కూడా గురువు గారు కొన్ని పాటలు తగ్గుంటాయేమో, ఆ కాలంలో కొంతమంది రైటర్స్ కొన్ని పాటలు తగ్గుంటాయేమో. ఇప్పుడు నేను రాస్తున్నాను, మా తర్వాత వచ్చిన శ్రీమణి వల్ల నాకు 2 పాటలు తగ్గొచ్చేమో. ఇది నిరంతర ప్రవాహం. దీన్ని ప్రత్యేకంగా మనం ఏం పెద్ద ఫోకస్ పెట్టి ఎందుకు సత్యమూర్తి సన్నా సత్యమూర్తి మళ్ళీ గురువుగారు రాశారుగా, ఇప్పుడు జరుగుతున్న ఆ సినిమాలో కూడా గురువుగారు రాస్తున్నారుగా. ఈ మార్పులు చేర్పులు సహజం. పైగా కొత్త నీరు వస్తూనే ఉండాలి. పైగా ఆయన ఒక పాట నేను రాశానంటే అమితంగా సంతోషించేవాళ్ళు మా గురువుగారు ఉంటారు. ఓకే, అంతే. ఐఎమ్ దేర్ ఫ్యామిలీ మెంబర్. నా ఉన్నతి కోరేవాళ్ళు ఫస్ట్ ఎత్తులో ఉంటారు, మొదటి వరుసలో ఉంటారు ఆయన. ఓకే. మీ అబ్బాయి కూడా మ్యూజిక్ ఇంట్రెస్ట్ బాగా ఉందని విన్నాను. అది పెద్దవాడు పాడతాడు, వాడు డైరెక్షన్ ఇంట్రెస్ట్ అంటాడు, కానీ ఫస్ట్ ఈజ్ డూయింగ్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చూస్తున్నాడు. వాడు మంచి రచయిత కూడా, రాస్తాడు పెద్దవాడు. రెండో అబ్బాయి మ్యూజిక్ డైరెక్షన్ దిస్తున్నారా, మ్యూజిక్లోకి డైరెక్షన్ అనుకుంటున్నాడు వాడు ప్రస్తుతానికి. అంటే నేర్చుకున్నాడు ఇంకా. చేర్పించారా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర? లేదు, ఇంకా నేర్చుకున్నాడు. పియానో 8 grades ట్రినిటీ కాలేజ్ నుంచి 8 grades ఫినిష్ చేశాడు. ఫర్దర్ చేయాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఈ ఎంసెట్లు అవి ఈ హడావుడిలో ఉన్నాడు. సో దీని తర్వాత మళ్ళీ ఒకసారి ఇంజనీరింగ్ చేయని తర్వాత మళ్ళీ మ్యూజిక్ స్టడీస్ కొనసాగిస్తాం. ఫైనల్గా మీకు ఇప్పటివరకు ఇంత జర్నీలో నేను రెగ్యులర్గా అడిగే క్వశ్చన్, మీకు చాలా బాధాకరమైన సంఘటన కానీ ఫీలింగ్ కానీ ఏదైనా జరిగిందా ఇప్పటివరకు? లేదు అని చెప్పకండి, ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక చిన్న పుట్టి చెప్పాలి కాదు, చిన్న ఫీలింగ్ అయినా కలుగుతుందిగా మీకు ఎక్కడైనా ఏదో ఒక సందర్భంలో. ఎవరి వల్ల? అసలు లేదు. నేను చెప్పాను కదా ఇందాక, చెప్పాను కదా చాలా అదృష్టవంతమైన ప్రాణిని నేను. నాకు అసలు కేక్ వాక్లా వచ్చిన లైఫ్. ఎక్కువ ఎక్కేది తలుపు దిగే తలుపు అన్నట్టు కాకుండా డైరెక్ట్ రాజమార్గం నా గురువు గారి దగ్గర నాకు శిష్యరికం దొరికింది. అంతేనా? అక్కడ ఉన్నప్పుడు కిషోర్ గారు నన్ను చూసి తీసుకెళ్ళి పాట రాయించారు. ఆ తర్వాత 1 సంవత్సరం పాటు ఖాళీగా ఉన్నాను. ఏమన్నా కొద్దో గొప్ప మనసు నొచ్చుకున్న అది కూడా 2 రోజులు తేడా. యువసేన సినిమా పాట రిలీజ్ అయిన తర్వాత ఇంకేంటి మన పేరు తెలిసిపోయింది, అందరూ పిలిచేస్తారు అనుకున్నాను. ఎవరు పిలవలేదు, సంవత్సరం పాటు ఖాళీ. అప్పుడు డైరెక్టర్ విజయభాస్కర్ గారు వచ్చారు అక్కడికి వేరే సినిమా పాట రాయించుకోవడం కోసం. ఆయన అడిగాను, నేను అదే మైండ్ సెట్లో ఉన్నాను కదా సార్, ఇప్పుడు మీకు ప్రార్థన సినిమా తర్వాత 7-8 ఏళ్ళు 9 ఏళ్ళు గ్యాప్ వచ్చిందండి. ఆ గ్యాప్లో మళ్ళీ స్వయంవరం చేసేవారు గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో మీ మనస్థితి ఏంటి? నేను అదే పరిస్థితిలో ఉన్నా కదా, సినిమా పిలవట్లేదు, నేను ప్రపంచం మర్చిపోయిందా అని భయం నాకు. కానీ బుద్ధిగా మళ్ళీ వెళ్ళి గురువుగారి దగ్గర చేస్తూనే ఉన్నాను. ఆయన దగ్గర ఉన్న డమ్మీ చూన్లకి నేను రాసుకోవటం, నా సాధన నేను చేస్తూనే ఉన్నాను. అక్కడ మళ్ళీ విజయవాడ వస్తే ఇలా అడిగాను నేను. ఆయన అన్నాడు, ఎప్పుడు ఏ రకంగా అవకాశం మనకు వస్తుందో తెలియదు, మనం చేయగలిగిన అతి గొప్ప పని ఏంటి అంటే ఆ సమయాన్ని సన్నద్ధంగా మనకు అతి పొదునుగా ఉండాలి. కీప్ డూయింగ్ యువర్ ప్రాక్టీస్ అన్నాడు ఆయన. మంత్రాక్షరం అంతే, ఇంకా అంతే అయిపోయింది. ఆ 2 రోజుల పాటు ఆ చిన్న డిస్టర్బెన్స్ ఉన్నది నాకు. ఆ తర్వాత ఆయన మాట చెప్పిన తర్వాత అసలు మరింత ఉత్సాహంగా పనులు వస్తాయి అలా. సో బాధకి తావులేదని చెప్పా కదా. అసలు నేను ఏముంటాయి బాధలు ఏముంటాయి? ఒకటేంటంటే పాజిటివ్ మైండ్ సెట్లో అవతల మనిషిని అర్థం చేసుకునే ఒక మనస్తత్వం. ఒక పాట ఇద్దరికీ ఇచ్చారనుకోండి, చెప్తాను మాట, ఏముంటుంది బాధ? నాకు పోయిందిరా పోనీ ఇంకో పాట. వాళ్ళకేం నచ్చలేదు అనుకోవడంలో అందం ఉంది. నేను వాళ్ళు తృప్తిపరచలేకపోయానేమోలే
అంతే. దాన్ని ఏం చేస్తాం ఇంకా? అలా అలా ఉన్నాం అనుకోండి. లేదంటే ఏమవుతుంది? నేను బ్రహ్మాండంగా రాసిన మీరు నచ్చలేదు ఎందుకని పోట్లాడి పెట్టుకుంటామా? బ్రహ్మాండంగా రాసిన చెప్పుకోవడం కాదు, వాళ్ళకి నచ్చాలి కదా. ఇక్కడ బ్రహ్మాండంగా రాయడం కదా, వాళ్ళకి తగ్గట్టుగా రాయడమే నీ. అది నువ్వు చేయలేదంటే ఎక్కడో యూఆర్ మిస్సింగ్ దట్. సో నీ దృష్టి దాని మీద లేదు. నీకు అనుకుంటే నువ్వు బాగా రాసాను అనుకుంటే అది కాదు కదా కావాల్సిన రిక్వైర్మెంట్. ఇక్కడ యూఆర్ మిస్సింగ్ దట్. సో ఈ అనవసరమైన ఆవేశాల్లో మనకు క్లారిటీ మిస్ అవుతాం. దాని మీద కూల్గా ఏమో అవునా మీరు అడిగింది ఇవ్వలేకపోయినా ఇంకొకసారి చెప్తారా మళ్ళీ అన్నాం అనుకోండి, ఫస్ట్ మన బీపీ కంట్రోల్లో ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, కరెక్ట్ విషయం మీద ఫోకస్ వెళ్తుంది. రెండో ఐటెంలో మూడో ఐటెం పాట ఓకే అవుతుంది. ఇలాంటి సమస్యలు ప్రతి చోట వస్తాయి, ప్రతి పాటకి వస్తాయి. కాదు కూదని ఆవేశాలు పోతే ప్రతి చోట విల్ బి ద లూజర్. అవుననుకుని అవునా నిజమా ఎందుకో సరే, కానీ నేను పాజిటివ్ యాంగిల్లో ఉంటే ప్రతి దగ్గర నువ్వే గెలుచుకుంటూ వెళ్తావు. అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ కెరియర్? మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అంటే ఏముంటుంది, నా గురువు గారి పరిచయం దొరకటమే. అంతకన్నా లేదు, మిగతా అవన్నీ ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి. నాకు జరిగే ప్రతి మంచి వెనకాల ఆయన బ్లెస్సింగ్ కారణం డెఫినెట్గా. నేను మొన్న పదే ఎన్నింట్లో చెప్తాను, ఒక గురువు కదా ఆయన, సద్గురువు. అంటే పాట రాయడం గురించి ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను, నేను రాసుకుని ఆయన మ్యాచ్ చేయలేను, ఆయన పద్ధతిలో ఉన్నాను నేను ప్రవేశపెట్టడం. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్, అది అవ్వదు. బట్ దానికన్నా మిన్న ఒక పద్ధతి, ఒక సంస్కారం, ఒక వాల్యూ సిస్టమ్, ఈ రెండు గట్ల మధ్యగా ఒక నది ప్రయాణించే లెక్కల్లో నన్ను అది కూడా ఆయన నేర్పించింది కాదు, ఆయన ఆచరణలో పెట్టి చేస్తుంటే చూసి నేను అలవాటు చేసుకున్నాను ప్రయత్నిస్తాను. ఆ పాటికే ఇంత గుర్తింపు, ఇంత ఆదరణ, ఇంత గుర్తింపు, ఇంత అభిమానం నాకే అవగతం అవుతూ వస్తాయి. సో నా జీవితంలో జరిగే ప్రతి ఒక్క మంచి వెనకాల ఆయన లాంటి ఒక మనిషి, ఒక గురువు గారు సదా ఆయన కనుసన్నలు చూస్తూ నన్ను చల్లగా బ్లెస్ చేస్తూ ఉంటమే నాకు ప్రాస్పెరిటీ. అంతకుమించిన హ్యాపీ సిచ్యువేషన్ ఇంకేం ఉండదు, నాకు ఆస్కార్ వచ్చినా ఉండదు. ఫైనల్గా మీరు ఇంకా పని చేయాలనుకోవటానికి ఇష్టపడే డైరెక్టర్స్, ఇంకా చేయని వాళ్ళు, మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, ఫలానా వాళ్ళ సినిమాలో ఇంకా నాకు చేయాలని కోరిక ఉంది అని ఎవరైనా ఉన్నారా? చాలామంది ఉంటారు. చాలా ఏమంటారు ఎక్కువగా ఉండేది ఉంటుంది ఒకటి. ఆ మోహం వదిలేసా ఓకే, నిజంగా వదిలేసా. అంటే ఏం చేశానంటే నాకు సర్ప్రైజ్, అంటే వాళ్ళని నేను తక్కువ చేయడం కూడా కాదు యాక్చువల్గా. ఓకే, వాళ్ళు తక్కువ చేయడం కూడా కాదు, అందరితో చేయాలని ఉంటుంది నాకు. కానీ దానికి ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి జరగాల్సిన నేను ఆలోచించి ఏం ప్రయోజనం, నా కంట్రోల్ లేని విషయం కదా. కాబట్టి దాన్ని వదిలేసి దాన్ని ఎలా చూడడానికి ఇష్టపడతానంటే జరిగే వాళ్ళ సర్ప్రైజింగ్గా జరగడం ఇష్టపడతాను. రెహమాన్ గారు రాయాలని నాకు ఉంటుంది, అనంత అదృష్టం ఉంటుంది మనసులో. బట్ దాని ఎక్కువ ఆలోచన ఎంటర్టైన్ చేయను. అలా ఆలోచన మనసులో నిద్రపోతున్నప్పుడు ప్రశాంతంగా ఒకరోజు సడన్గా కో డైరెక్టర్ నరసింహారావు గారు ఫోన్ చేసి శంకర్ గారి సినిమాలో 5 సినిమాలు పాట రాస్తారంట. ఓ రెహమాన్ గారు కదా, ఆ సర్ప్రైజ్ ఇష్టపడతాను నేను కదా. గురువు గారి దగ్గరికి వెళ్లే ముందు హాసన్ రాజా గారు నన్ను కీరవాణి గారి దగ్గర పంపించారు. ఇప్పుడు గంగోత్రి రికార్డింగ్ జరుగుతుంది, ఇది అయ్యంగానే 10 రోజుల తర్వాత కలుద్దామమ్మా అన్నారు ఆయన. ఈలోపు నా గురువు గారి దగ్గర నాకు కొలువు కుదిరిపోయింది. నేను ఇంకా ఇప్పుడు కలిసి ఏం ప్రయోజనం వెళ్ళలేదు. కానీ కీరవాణి గారు నాకు తెగ ఇష్టం, రాద్దాం ఉండేది. కానీ ఎప్పుడూ ఆలోచన వచ్చింది, లేదు సర్ప్రైజ్గా వస్తేనే బాగుంటుంది. తలంపుగా కృష్ణరాజు సినిమాకి ఆయనే పిలిపించారు పాట రాయించారు. సో అట్లా సర్ప్రైజ్ ఇష్టం నాకు. దాని అంతా అవి జరిగితే ఆ కిక్కు వేరుగా ఉంటుంది. ఓకే సార్, బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్న ఈ 2 సినిమాలు సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ.